కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఒక లాడ్జిలో యువకుడు దారుణ హత్య చోటు చేసుకుంది. ప్రొద్దుటూరులోని సుందరాచార్యుల వీధిలో ఉండే బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లాడ్జిలో నిన్న రాత్రి కొందరు యువకులు ఒక రూమ్ అద్దెకు తీసుకుని మద్యం సేవించారు. ఇవాళ తెల్లవారిన తర్వాత రూమ్ బాయ్ గది శుభ్రం చేయడానికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో యువకుడు పడి ఉండడాన్ని యాజమాన్యానికి చెప్పాడు. యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలను సేకరించారు. హత్యకు గురైన యువకుడు ప్రొద్దుటూరులోని సంజీవ్ నగర్ కి చెందిన రాఘవేంద్ర అలియాస్ పప్పిగా గుర్తించారు. మృతుడు రాఘవేంద్రపై పట్టణంలోని పోలీస్ స్టేషన్లో గతంలో పలు కేసులు నమోదయ్యాయని 2 టౌన్ పిఎస్ లో రౌడీ షీట్ ను సైతం తెరిచినట్లుగా పోలీసులు తెలిపారు. హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఒక లాడ్జిలో యువకుడు దారుణ హత్య చోటు చేసుకుంది. ప్రొద్దుటూరులోని సుందరాచార్యుల వీధిలో ఉండే బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లాడ్జిలో నిన్న రాత్రి కొందరు యువకులు ఒక రూమ్ అద్దెకు తీసుకుని మద్యం సేవించారు. ఇవాళ తెల్లవారిన తర్వాత రూమ్ బాయ్ గది శుభ్రం చేయడానికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో యువకుడు పడి ఉండటాన్ని యాజమాన్యానికి చెప్పాడు. యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలను సేకరించారు. హత్యకు గురైన యువకుడు ప్రొద్దుటూరులోని సంజీవ్ నగర్ కి చెందిన రాఘవేంద్ర అలియాస్ పప్పిగా గుర్తించారు. మృతుడు రాఘవేంద్రపై పట్టణంలోని పోలీస్ స్టేషన్లో గతంలో పలు కేసులు నమోదులయ్యాయని 2 టౌన్ పిఎస్ లో రౌడీ షీట్ ను సైతం తెరిచినట్లుగా పోలీసులు తెలిపారు. హత్య ఎందుకు జరిగింది, ఎవరు చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రమోహన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చంద్రమోహన్. ప్రొద్దుటూరు పట్టణంలో కొప్పుల రాఘవేంద్ర అలియాస్ పప్పి అనే రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. ఇతను ఒకప్పుడు పెద్ద గ్యాంగ్ ను మెయింటైన్ చేసేవాడు. పప్పి గ్యాంగ్ అంటే ప్రొద్దుటూరులో సంచలనంగా ఉండేది. గత 6 సంవత్సరాల క్రితం ఇతని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులందరూ కూడా గ్యాంగ్ కార్యకలాపాలకు పాల్పడేవారు. పలువురిని బెదిరించడము, అలాగే ఏదైనా గొడవలు జరిగితే పెద్ద సంఖ్యలో యువకులందరూ వచ్చి రాళ్లు రువ్వడము, వివిధ సంఘటనలకు పాల్పడడం వంటి సంఘటనలు జరిగేవి. గత కొంతకాలంగా ఇతను ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రోజు హత్యకు గురి కావడంతో పొద్దుటూరులో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పొద్దుటూరు పట్టణం కూడా ఉలిక్కి పడిన పరిస్థితి ఉంది. ప్రధానంగా పొద్దుటూరు వ్యాపార కేంద్రంగా మొదటి నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో గతంలో సునీల్ గ్యాంగ్, అలాగే పప్పి గ్యాంగ్, 2 గ్యాంగులు ఉండేవి. ఇవన్నీ కొంతమంది వ్యక్తుల కనసనలో నడిచేది. ఎవరినైనా సరే, ఎవరి ఇళ్ల పైన దాడి చేయాలన్నా, ఎవరినైనా కొట్టాలన్నా, ఎవరితో అయినా గొడవ దిగాలన్నా వీళ్ళను వినియోగించుకునేవారు. వీళ్ళలో ప్రధానంగా కొప్పుల రాఘవేంద్ర అలియాస్ పప్పి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువకులు ఉండేవారు. వారందరూ కూడా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారు. గత కొంతకాలంగా పప్పి కనిపించడం లేదు. నిన్న రాత్రి సుందరాచార్యుల వీధిలోని బీజీఆర్ కాంప్లెక్స్ లోని బీజీఆర్ లాడ్జీలో 26వ నెంబర్ రూమ్ నెంబర్ 26లో ఈ రాఘవేంద్రతో పాటు మరో వ్యక్తి లోకేశ్వర్ రెడ్డి, అలాగే ముజీబు, మరికొందరు మద్యం సేవించినట్టు తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా వీడు ఆ రూమ్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా లోకేశ్వర్ రెడ్డి అనే కాంట్రాక్టర్, అతను కూడా యువకుడే కాంట్రాక్టర్. అతను ఈ లాడ్జీలో రూమ్ తీసుకొని తను మద్యం సేవించడానికే ఈ 206వ నెంబర్ రూమ్ ను వినియోగించుకునేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ పప్పి కూడా నిన్న మధ్యాహ్నం వచ్చి వారితో కలిసి చేరి మద్యం సేవిస్తున్న సమయంలో రాత్రి 11:30-12 గంటల సమయంలో వారికి చేపలు కావాలని కింద ఉన్న ఆ రూమ్ ను చూసే వార్డ్ బాయ్ కి చెప్పినట్టు తెలుస్తుంది. వారు అప్పుడు లేవని చెప్పడంతో తర్వాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. కొంతసేపటి తర్వాత కొంత గొడవ జరిగిన శబ్దాలు, అట్లే అరుపులు వినిపించిన నేపథ్యంలో అప్పుడు ఉన్నట్టుండి ఒకసారిగా సద్దుమణిగిపోయింది. సద్దుమణిగిపోయిన కొద్దిసేపటి తర్వాత ఆ హోటల్ యాజమాన్యానికి సంబంధించిన వారు వచ్చి చూడగా అక్కడ ఈ రాఘవేంద్ర మృతి చెందినట్టు తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. రాఘవేంద్రకు గత 3 నెలల క్రితమే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. తన స్నేహితుడి చెల్లెల్లే ఇతను 3 నెలల కిందట వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు హత్యకు గురి కావడం పెద్ద సంచలనంగా మారింది. గతంలో కూడా ఈ గ్యాంగ్స్టర్ల యాక్టివిటీస్ ఎక్కువగా పొద్దుటూరులోనే, ప్రధానంగా వ్యాపారము, అలాగే క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మక్కా వంటి కార్యకలాపాలు కూడా పొద్దుటూరులో కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు హత్యకు గురి కావడంతో పెద్ద ఎత్తున సంచలనంగా మారిందని చెప్పవచ్చు. శ్వేత. రైట్ చంద్రమోహన్, థ్యాంక్ యూ. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.